హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. నా పేరు అనిల్ కుమార్. ఒకవైపు మిలీనియన్స్, మరోవైపు జెన్జీ. ఇద్దరూ ఒకే దేశం పిల్లలు, కానీ రెండు ప్రపంచాల వాళ్ళు. మిలీనియల్స్ అంటే స్ట్రగుల్ పిల్లలు, నెమ్మదిగా నడిచిన కళలు మాత్రం చాలా పెద్దవి. డబ్బు విలువ తెలిసిన తరం, పనికి విలువ తెలిసిన తరం. ఫోటో తీయడానికి కాదు, జట్టు నిండా తిన్నారా లేదా తినడానికి పనిచేసే తరం అది. చేస్తారు కూడా అలాగే. ఇంకా జెన్ జీ విషయానికి వస్తే స్పీడ్ ఆన్ మోడ్లోనే ఉంటారు. అంటే వీళ్ళు చాలా స్పీడ్ పిల్లలు. వేగం ఉంది కానీ ఒక దిశ అంటే ఒక డైరెక్షన్ అనేది లేదు. యాటిట్యూడ్ ఎక్కువ, పేషెన్స్ మాత్రం చాలా జీరో ఉంటుంది ఎప్పుడు. ఒక రీల్ చూస్తేనే మూడ్ మారిపోతుంది వాళ్ళకి, ఒక మీమ్ చూస్తేనే ఫీల్ కూడా మర్చిపోతారు మొత్తం అంతా. సో మిలీనియల్స్ అంటే ఒక సర్వైవల్ కోసం ఉండేవాళ్ళు. జెన్జీ అంటే జీవితం, అంటే వాళ్ళ జీవితం అంతా స్టైలింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. వర్క్ కల్చర్ డిఫరెన్స్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది డిఫరెన్స్. మిలీనియల్స్ బాగా కష్టపడతారు, నేర్చుకుంటారు, అప్పుడు అడుగుతారు ఏదైనా కావాలంటే. జెన్జీ అయితే అలా కాదు, వెంటనే ఆదరించేస్తారు, వెంటనే డిమాండ్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఇన్స్టెంట్గానే కావాలి, వాళ్ళు ఇన్స్టెంట్ మోడ్లోనే ఉంటారు ఎప్పుడు. ఎమోషనల్ డిఫరెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మిలీనియల్స్కి చాలా ఓపిక ఎక్కువ, అండ్ వాళ్ళు ఓపికతోనే ఎదిగారు. జెన్జీకి ఓపిక అంత ఓపిక లేదు, ఉండదు. ఓపిక కోల్పోయి ఎదుగుతున్నారు. సో అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. టెక్నాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. మిలీనియల్స్ టెక్నాలజీని ఉపయోగించారు, జెన్జీ టెక్నాలజీ వాళ్ళను ఉపయోగించుకుంటుంది. జెన్జీని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు, పైగా టెక్నాలజీయే జెన్జీని ఉపయోగించుకుంటుంది కూడా. ఇంకా మెయిన్ డిఫరెన్సెస్, ఇప్పుడు పైన చెప్పినవన్నీ మెయిన్ డిఫరెన్సెస్సే, కానీ మెయిన్ డిఫరెన్సెస్ అసలు నిజం ఏంటో చెప్తా. ఒక తరం కష్టపడ్డది, మరో తరం కష్టాన్ని తప్పించుకుంది. ఒక తరం విలువ నేర్చుకుంది, మరో తరం వేగం నేర్చుకుంది. ఒక తరం సైలెంట్, ఒక తరం వైలెంట్, ఫాస్ట్. ఇంకా ఫైనల్ ట్రూత్ ఏంటో చెప్పనా మీ అందరికీ? మిలీనియల్స్ లేకపోతే జెన్జీ అనేది ఉండేది కాదు. జెన్జీ లేకపోతే భవిష్యత్తే ఉండేది కాదు. ఇద్దరిలో ఎవరు బెటర్, ఎవరు కాదు, ఎవరు వేరు చెప్పండి. ఇంకా ఫైనల్ పంచ్ లైన్ ఏంటో చెప్పనా మీకు? ఒకరు నేలపై నడిచారు, మరొకరు స్క్రీన్ మీద ఎగిరారు, కానీ గమ్యం మాత్రం ఒకటే, తమను తాము నిరూపించుకోవడం. సో ఇద్దరు గొప్పే, కానీ జెన్జీ వాళ్ళు కొంచెం ఆలోచించి చేసుకుని అది చేసుకుంటే వాళ్ళకంతా చాలా గొప్పవాళ్ళుగా అయ్యేవాళ్ళు ఎవరూ ఉండరు. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఒకవేళ కుదిరితే హైప్ ఆప్షన్ మీకు కనపడితే దాన్ని కూడా చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.